స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్నానంటూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. నెటిజన్లు శామ్ కి సంబంధించిన పలు విషయాల్ని చూసి అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా సమంత ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మన ముందుకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మరోసారి కొత్తదైనటువంటి ట్విస్ట్ ఇచ్చింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్టుగా శామ్ చెప్తోంది. చెన్నై టీం కి ఓనర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. న్యూ బిగినింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేస్తుంది. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాగానే ఉంటుంది పికిల్ బాల్ గేమ్ కూడా. అంతకుముందు సమంతకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. శామ్ డెనిమ్ జీన్స్, పోలో టీషర్ట్స్ వేసుకుని కనిపించింది. బ్లాక్ కలర్ కి సంబంధించినటువంటి మరి ఎంతో అద్భుతమైన రావిషింగ్ లుక్ లో అయితే స్పెట్స్ పెట్టుకుని క్యూట్ గా ఉంది. ఆమె టీషర్ట్ పై లోగో ఉన్నా క్లియర్ గా అర్థం కాలేదు. చేతిలో పికిల్ బాల్ మాత్రం ఉంది. దాంతో ఆడుకుంటూ నటిస్తూ కనిపించింది. ఆ వీడియో ఏ విన్ కు సంబంధించిందో అప్పుడు క్లారిటీ రాలా. ఇప్పుడు శామ్ పోస్ట్ తో అర్థమైపోయింది. పికిల్ బాల్ ఈవెంట్ లోనిదే ఆ వీడియో. అయితే కొంతకాలం క్రింద సమంత మయోసైటిస్ బారిన పడింది. యశోద సినిమా టైంలో తాను మయోసైటిస్ బారిన పడినట్టుగా ప్రకటించింది. ఆ సినిమా పూర్తి చేసి వ్యాధికి తగ్గట్టు చికిత్స తీసుకుంది. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసింది. ప్రియాంక చోప్రా సిటాడెల్ ఇండియన్ వర్షన్ సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ తో వరుణ్ ధవన్ కి జోడీగా యాక్ట్ చేసింది. ఆ 2 ప్రాజెక్ట్స్ పూర్తి చేసి మళ్లీ విదేశాలకు వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చింది. తాను సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పింది. ఇప్పుడు కెరీర్ లో మళ్లీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సిటాడెల్ సిరీస్ తో సందడి చేయబోతోంది. ఆ సిరీస్ పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో మంచి అంచనాలైతే ఉన్నాయి. నవంబర్ 7th నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రీసెంట్ గా తన బర్త్డే రోజున మా ఇంటి బంగారం సినిమాని అనౌన్స్ చేసింది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.